చూడండి 4:02 అయింది. లెక్కకు నేను 3:55కి లేచాను. మళ్ళీ ఒకసారి చెప్దామని ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను కెమెరాలో. నేను అలారం పెట్టుకోవడం జరిగింది. లెక్కకు అలారం పెట్టుకోను, కొద్దిగా లేట్ లేస్తున్నాను, ఒక్కొక్కసారి త్వరగా లేస్తున్నానని అలారం పెట్టుకున్నాను ఈ ఫోన్లో, నేను పట్టుకున్న ఫోన్లో. ఇంకొకసారి ముందే లేచానని చెప్పుకోవచ్చు. వాష్రూమ్ టాయిలెట్కి వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ లేచి స్నానం చేసి బిజినెస్కి వెళ్తున్నాను. ఇప్పుడు మీరు వీడియోస్ చూస్తుంటారు, అవన్నీ ఇప్పుడు ముందే తీసినటివి. ఈరోజు మార్నింగ్ పెడతాను. ఈరోజు లేట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు తీస్తున్నాను కాబట్టి. చూడండి ఈ వీడియోలో నేను ఏమేమి చూపించబోతున్నానో, మా ఇంటి నుంచి మా షాప్ వరకు నా జర్నీ చూపించబోతున్నాను. చూడండి 4:49 అయింది. కొద్దిగా లేట్ అయిందనే చెప్పుకోవచ్చు. లెక్కకి ఇంకా త్వరగా పోతుంటే ఇప్పుడు మోటార్ కొద్దిగా సతాయించిందని చెప్పుకోవచ్చు, అందుకోసం లేట్ అయింది. ఇక్కడ వచ్చేసి నేను కొద్దిగా మెటీరియల్ తీసుకుపోతున్నాను షాప్కి. ఏమేమి తీసుకుపోతున్నాను షాప్కి అనేది చూపిస్తాను ఇప్పుడు. చూడండి నా వాటర్ బాటిల్, ఇంకా ఛార్జరు, మైకు, బండి తాళం, షాప్ తాళం. చూడండి నేను ప్రిపేర్ అయినా ముందే కొద్దిగా షార్ట్ కట్గా. చూడొచ్చు ఈరోజు ఏం మాట్లాడాలని. ఇది ప్రిపరేషన్ అది. చూడండి మా గల్లీ ఎంత సైలెంట్గా ఉందో. ఎవరు ఇంకా లేచి వాళ్ళు వర్క్ చేసుకోవట్లేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొందరు లేచారు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు, కానీ దాదాపుగా అందరూ పడుకున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వర్క్ ఎక్కువగా చేసిండొచ్చు, నాకన్నా ఎక్కువగా సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు కొద్దిగా లేట్ అయి లేస్తారు. చూడండి మా ఏరియా ఎంత సైలెంట్ ఉందో. కొద్దిగా వీధి లైట్లు కూడా వేసారు, ఇంకా ఉంది. చూడండి నేను రోడ్డు పైన ఉన్నాను. ఇక్కడ భార్గవ్ దిన్న హాస్పిటల్ కాడ ఎలాంటి మైక్ వాడట్లేదు, ఎందుకంటే పొద్దుగాల వెహికల్స్ ఉండవు కాబట్టి సౌండ్ నేను మాట్లాడినది వినపడుతుంది. ఇక్కడ వచ్చేసి కుక్కలు ఉన్నాయి, కుక్కలతో జాగ్రత్త, అవి ఏమి చేసాయో తెలియదు. ఒకసారి అయితే ఎగిరిండే, నాకు చాలాసార్లు నా పైన కొరకడానికి వచ్చిండే ఇక్కడ గద్వాల్లోనే. ఇక్కడ మా ఇంటికాడ కొరకడానికి వచ్చిండే. ఇప్పుడైతే నేను వెళ్తున్నాను. ఇక్కడ కుక్కలు ఉన్నాయి, కుక్కలు ఉన్న కాడ జాగ్రత్తగా వెళ్ళండి. ర్యాబిస్ వచ్చి కూడా చాలా మంది చనిపోతున్నారు. నేను కృష్ణవేణి చౌక్ కాడ ఉన్నాను. ఇక్కడ చూడండి వెహికల్స్ కొన్ని పోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ సార్ కూడా ఉన్నారు, మనకు తెలిసిన సార్. ఇక్కడ వచ్చేసి పాలు అమ్ముతారు, కొనుక్కోండి. ఇతనికి నాకు పడదు అయినా చెప్తున్నాను. ఏదో ఒక విషయంలో నేను కొట్లాడుతుంటాను, మీకు కూడా తెలుసు. ఇక్కడ చూడండి ట్రాఫిక్ లైట్ కూడా ఆరెంజ్ లైట్ ఉంది. ఇంకా వ్యక్తులు అందరూ పోతున్నారని చెప్పుకోవచ్చు, మార్నింగ్ జర్నీ చేస్తున్నారు. చూడండి మార్నింగ్ పాన్ షాప్ అనేది ఓపెన్ అయింది. అక్కడ చాలా మంది వచ్చి కొనుక్కోవడానికి వచ్చారని చెప్పుకోవచ్చు. నేను వేరే తాన్లా తాగేతోని టీ ఈరోజు వచ్చేసి ఇక్కడ తాగుదాం అనుకున్నా, ఎందుకంటే రూట్ మార్చాను. కొద్దిగా ఈడ కూడా ట్రై చేద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో అని ఇక్కడ చాయ్ తాగబోతున్నాను. చూడండి గద్వాల్ మున్సిపాలిటీ సంబంధించిన వర్కర్స్ లేచి ఇంత మార్నింగ్ వాళ్ళు మాట్లాడిన తర్వాత క్లీన్ చేస్తారని చెప్పుకోవచ్చు. గద్వాల్లో వాళ్ళ ఏరియా బట్టి ఉంటుంది వాళ్ళకు కూడా వర్క్ అనేది. చూడండి ఇక్కడ లైట్ కూడా లేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ వేరే తనలో లైట్లు ఉన్నాయి, ఇక్కడ లైట్ లేదు. ఇలా చూడండి, ఇలా వెళ్తే మనకు కృష్ణవేణి చౌక్ వస్తుంది. ఇక్కడ కొద్దిగా ఏముంది చెప్పడానికి అంటే, ఇక్కడ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ వస్తుంది. ఇక్కడ పక్కల మల్లితే ఇక్కడ చూడండి బిర్యానీ సెంటర్ మార్నింగే ఓపెన్ చేసేవారు. ఇక్కడ టిఫిన్ సెంటర్ మార్నింగే. టీ అనేది నేను రెగ్యులర్గా తాగను, కానీ ఈ మధ్యలో మార్నింగ్ లేస్తున్నాను. నేను రాజు బ్రో, మీరు చూస్తుంటారు వీడియోలు, కుక్క పోయింది అందుకే కొద్దిగా తడబడ్డాను మాట్లాడడానికి. కొద్దిగా నత్తి కూడా ఉందని చెప్పుకోవచ్చు నాకు. రాజు బ్రో నేను వచ్చేసి ఛాయ్ తాగుతుంటాం, అట్లా అలవాటు అయింది. కొద్దిగా ఈరోజు మార్నింగ్ కూడా ఒకసారి ఛాయ్ తాగుదాం బాగుంటుంది అని ఒకసారి ఛాయ్ తాగుతున్నా అని చెప్పుకోవచ్చు. చూడండి వెహికల్స్ పోతున్నాయి, ఎర్లీ మార్నింగ్ లేస్తున్నారు గద్వాల్లో. రాజు మార్గ్లో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు ప్రతి షాప్ క్లోజ్ అయి ఉంది. ఇక్కడ ట్రెండ్స్ దగ్గర అని చెప్పుకోవచ్చు, వాళ్ళు కూడా క్లోజ్ చేశారు. ఇక్కడ చూడండి ఎంత ఖాళీగా ఉందో రోడ్డు. చాలా రోజుల తర్వాత మైక్ లేకుండా మాట్లాడుతున్నాను, చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత తిరుగుతున్నాను బయట అని చెప్పుకోవచ్చు. మామూలుగా నేను తిరిగాను, ఎందుకంటే నాకు షాప్లో ఎవరు వర్కర్ లేరని చెప్పుకోవచ్చు. అవసరం పడలేదు కాబట్టి పెట్టుకోలేదు. కొద్దిగా ఛాయ్ తాగాను, కొద్దిగా మైండ్ అనేది కొద్దిగా హుషారైందని చెప్పుకోవచ్చు. ఒక అనిపించింది అట్లా చెప్తున్నాను. చాలామంది అంటుంటారు
నేను కూడా అలానే చెప్తున్నాను. కొద్దిగా నాలుక కూడా తిరుగుతుంది. మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో. చూడండి, ఆవులు అనేటివి అన్నీ ఇక్కడనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలా ఉన్నాయి ఇక్కడ. మామూలుగా కొన్ని ఉంటాయి ఇక్కడ. మున్సిపాలిటీ వెనకల ఆవులు ఎలా ఉన్నాయి చూడండి, మామూలుగా లేవు. ఎన్ని ఆవులు ఒకే దానిలో పండుకున్నాయంటే మామూలు విషయం కాదు. ఇవన్నీ మాట్లాడుకొని పండుకుంటాయి. చూడండి ఎలా వండుకున్నాయో అక్కడ. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది బర్త్డే, 150 బర్త్డే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కలెక్టర్ మరియు ఎస్పీ సార్ రాబోతున్నారు. ఇంకా వేరే అధికారుల ఫోటోలు కూడా వేశారు ఇక్కడ. అందరూ కలిసి కొచ్చు అతనికి గుర్తు చేసుకుంటూ అందరు కలిసి పరిగెత్తాలి అని ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పుకోవచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇప్పుడు దాదాపుగా ఒక 50-70 ఇయర్స్ అయింది అతని ఇక్కడ లేడు. అయినా గుర్తు చేసుకొని బర్త్డే జరుపుకుంటున్నారు. ఇక్కడ టైమింగు ప్లేస్ ఇవ్వలేదు అంటే ఈయన్నే. ఇక్కడ అడ్రస్ వచ్చేసి ఓల్డ్ బస్ స్టాండ్ అని చెప్పుకోవచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి మాట్లాడాలంటే తెలంగాణ వచ్చేసి ఒక దేశంగా ప్రకటించడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే వచ్చి ఇక్కడ లేదు ఇండియా కలపాల్సిందే అని కొద్దిగా ఆశ్చర్యించారని చెప్పుకోవచ్చు. ఇంకా జమ్మూ కాశ్మీర్లో బార్డర్లో కొద్దిగా లొల్లి ఉండేది. ఆ ప్లేస్ మాది, ఈ ప్లేస్ మాదని అతను వెళ్ళి సాల్వ్ చేశాడు. కొద్దిగా ఎలాంటి భయం లేకుండా పనిచేశాడని చెప్పుకోవచ్చు. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. తన స్టాచ్యూ కూడా చాలా పెద్దగా ఉంటుంది గుజరాత్లో. చూడండి ఆటో మనుషులు ఎలా లేచారో మార్నింగ్. ఇక్కడ వీళ్ళు వచ్చేసి 3 గంటలకు లేస్తాం, 4 గంటలకు లేస్తాం, ఎప్పుడు మేలుకొస్తే అప్పుడు లేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ మామూలు విషయం కాదు. ఒక డ్రైవర్స్ ఇంత త్వరగా లేస్తారు. అదే ఒక అధికారి కొద్దిగా లేట్ వస్తాడు ఆఫీస్కి, కానీ వీళ్ళు త్వరగా లేస్తారు. వీళ్ళ డ్యూటీ చేయడానికి, ఆటో నడపడానికి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ కూర్చోవడానికి పెట్టారు. ఇక్కడ ఎవరు కూర్చోవట్లేదని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు ఎవరు వాడట్లేదు. అప్పుడప్పుడు కూర్చునేతోళ్ళు, ఇప్పుడైతే ఎవరు కూర్చోవట్లేదని చెప్పుకోవచ్చు. కొత్తగా ఉన్నప్పుడు కూర్చున్నారు, ఇప్పుడు పాతగైనాక వదిలేస్తారో అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వస్తానో లేదో తెలియదు కాబట్టి నేను ఇప్పుడే పరిగెత్తుతున్నాను. చూడండి రోడ్డు పైన అందరూ పరిగెత్తుతారు. ఇక్కడ ఉడిపి మాస్టర్ గారు ఫ్రమ్ కర్ణాటక ఎంత ఛాయ్ తాగుతున్నాడో. మామూలుగా లేదు, ఇంత ఛాయ్ తాగుతారు. ఇక్కడ చూడండి మాస్టర్ గారు ఒక్కసారి తాగుతారంట, కాబట్టి ఒక పెద్ద గ్లాస్లో తాగుతున్నారని చెప్పుకోవచ్చు. ఉడిపి హోటల్ ఎంత మార్నింగ్ ఓపెన్ చేశారో చూడండి. నేను 5 గంటలకు ఓపెన్ చేసినప్పుడు కూడా చేసి 5 గంటల టైంలో ఇక్కడ బయట ఇలా కూర్చుంటారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉడిపి హోటల్కి సంబంధించిన వ్యక్తులు ఇలా చూడండి ఎలా ఇచ్చారో. ఉడిపి చూడండి టైం అనేది 6 అయిందని చెప్పుకోవచ్చు, 6:01. ఇక్కడ వచ్చేసి నేను గంట సేపులు తీయడం జరిగింది వీడియో. మీరు చెప్తే నమ్మరని టైంతో సహా చూపిస్తున్నాను. ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, ఒక్కొక్కసారి తొందర అవుతుంది. ఎవరికి అలా ఉంటుంది. మందికి డౌట్ రావచ్చు, ఏమి సాధించడానికి అనిల్ ఇన్ని గంటలకి లేస్తున్నాడని. నేను వచ్చేసి మా ఏరియాలో కౌన్సిలర్గా నిలబడదాం అనుకుంటున్నా. భీమ్నగర్ మరియు రెవెన్యూ కాలనీ. నా లైఫ్ టైం గోల్ డ్రీమ్ వచ్చేసి సీఎం కావడం తెలంగాణకి. ఇది మామూలు విషయం కాదు. అంత డబ్బు ఉండాలి. డబ్బు పంచకపోయినా డబ్బు ఉండాలి. పెట్రోల్కి కానీ, లేకుంటే పాంప్లెట్లకు కానీ, లేకుంటే లీడర్స్కి ఖర్చు పెట్టండి అని ఇవ్వడానికి ఉండాలి. ఒక కరప్ట్ చేయకుండా, పంచకుండా డబ్బు కూడా మనకి పైసలు అవసరం అనే చెప్పుకోవచ్చు. ఇలా త్వరగా లేచి నేను ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతానికైతే కౌన్సిలర్గా నిలబడదాం అనుకుంటున్నాను మా ఏరియాలో ఇండిపెండెంట్గా.